సూర్యోస్మి జాన్విక. సూర్యోస్మి మాయా. ఇప్పుడు మనం అంటే మామూలుగా ఎవరైనా కనిపించినప్పుడు నమస్కారం, హాయ్ ఇలా పలకరించుకుంటారు కదా. సూర్యోస్మి అంటే అర్థం తెలుసా? తెలియదు, తెలుసుకోవాలి. సూర్యోస్మి అంటే మనం అందరం అంటే ఇన్స్ట్రుమెంట్స్. విక్రమాదిత్య మీ మావయ్య, కానీ విక్రమాదిత్య లోపల ఒక ఆత్మ ఉంటుంది, ఒక ప్రాణం ఉంటుంది. దాన్ని సూర్యుడు పుట్టిస్తాడనమాట. అలాగే నీలో కూడా సేమ్ ప్రాణం ఉంటుంది, దాన్ని ఆత్మ అంటారు. సూర్యుడు ఆత్మకారకుడు. అందుకని సూర్యోస్మి అంటే నీలో ఉన్నటువంటి సూర్యతత్వానికి నాలో ఉన్నటువంటి సూర్యతత్వం నమస్కరిస్తుంది. సూర్యోస్మి. అర్థమైందా? సరే, ఈరోజు మనం భస్మధారణ గురించి తెలుసుకుందాం. మనం విభూతి ధరిస్తాం కదా. విభూతి నేను పెట్టుకున్నప్పుడు ఏమడుగుతావు నువ్వు? నేను విభూతి పెట్టుకునేటప్పుడు ఏమంటావు నువ్వు? అంటావు కదా. ఆ భస్మానికి అర్థం ఉంది. ఆ భస్మం గురించి తెలుసుకుందాం. విభూతిని చేతిలో వేసుకుని దాన్ని మనం 3 వేళ్లతోటి తడిపి నుదుటిన ధరిస్తాం. దాని మీద అలాగే తిలకాన్ని కూడా ధరిస్తాం. ఎర్రచందనం సూర్యుడికి ఇష్టం కాబట్టి ఎర్రచందనం ఉంటే ఎర్రచందనం పెట్టుకోవచ్చు, లేదంటే మనకి మామూలుగా దొరికేటువంటి తిలకం దాంతో పొడుగ్గా పెట్టుకోవాలి. ఇది ఎందుకు పొడుగ్గా పెట్టుకోవాలనేది తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు భస్మం ఎలా ధరించాలి అంటే, ఆ భస్మానికి 5 రకాలైనటువంటి తత్వాలు ఉన్నాయి. 5 ఎలిమెంట్స్ అన్నమాట. అందులో ఫస్ట్ది అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ, సర్వం వైదం భస్మ, మన ఏతాని చక్షుంసి భస్మాని. ఇక్కడ అర్థం ఏంటి? అగ్నిరితి అంటే అగ్ని, వాయురితి అంటే వాయువు, జలమితి అంటే జలం, స్థలం అంటే భూమి, అంటే ఆకాశం. ఈ 5 పంచభూతాలు మనల్ని నడిపిస్తున్నాయి, మనలో ఉన్నాయి. ఇవన్నీ కూడా చివరికి భస్మ రూపమే అంటుంది వేదం. ఈ జగత్తు అంతా చివరికి భస్మంలోనే లీనమవుతుంది. దేన్నైనా మనం ఫైర్ చేస్తే బూడిదైపోతుంది అనమాట, యాష్. అది భస్మము. ఇంగ్లీష్లో మనం యాష్ అంటాం, బూడిద అంటాం. కానీ అంటే దైవిక కార్యక్రమాలతో భస్మం చేసిన వాటిని బూడిద, యాష్ అనకూడదు, విభూతి అనాలి. అంటే సమస్తము అందులోకి వెళ్ళింది, మళ్ళీ అందులోంచే అన్నీ వస్తాయి. ఈ శ్రీకృష్ణుడి బొమ్మ కానీ, ఈ ల్యాప్టాప్, ఈ ట్యాబు, మనం వేసుకునే బట్టలు, ఇవన్నీ కూడా భస్మము, బూడిదైపోతాయి కాలిస్తే. అగ్నికి ఆహుతిస్తే కాలి బూడిదవుతాయి. ఆ విభూతిలోంచి మళ్ళీ పుడతాయి అన్నమాట. దాని గురించి అందుకని అది మనం ధరించడం వల్ల పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. మనం బట్టలు వేసుకుంటాం, కానీ పరమేశ్వరుడు, కైలాసంలో ఉన్నటువంటి ఈశ్వరుడు శరీరం అంతా కూడా విభూతే రాసుకుంటారు. ఒళ్ళంతా విభూతి ఉంటుంది. ఆంజనేయ స్వామి చూసావా ఎప్పుడైనా? ఆంజనేయ స్వామిని విగ్రహాన్ని చూసావా గుడికెళ్ళి? ఏ రంగులో ఉంటాడు ఆయన? ఆరెంజ్ కలర్. ఈ కలర్ సింధూరం అంటారు. ఆయనకి అది ఇష్టం, అందుకని ఒళ్ళంతా సింధూరాన్ని రాసుకుంటాడు. అలా కైలాసంలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఒళ్ళంతా కూడా విభూతిని రాసుకుంటాడు. శివుడు కూడా విభూతి రాసుకుంటారా? ఎవరు? శివుడే విభూతి రాసుకుంటాడు. ఆంజనేయ స్వామి ఏమో ఈ సింధూరాన్ని రాసుకుంటారు, శివుడేమో విభూతిని రాసుకుంటారు. కానీ వీళ్ళిద్దరికీ సంబంధం ఉంది. అది చాలా అద్భుతమైనటువంటి పురాణం. శివుడు ఆంజనేయ స్వామిగా జన్మ తీసుకుంటారు అన్నమాట. పరమేశ్వరుడు ఆంజనేయ స్వామిగా జన్మ తీసుకుంటారు. అది ఒక కథ, అది తర్వాత తెలుసుకుందాం. అంటే విభూతి ధరించడం, ఒళ్ళంతా రాసుకోవటం అనేది దానికి ఒక అర్థం ఉంది. సర్వం ఆయన కలిగి ఉన్నాడు అని చెప్పడం కదా. మరొకసారి మళ్ళీ అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ, సర్వం వైదం భస్మ, మన ఏతాని చక్షుంసి భస్మాని. చూస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, జాన్విక నా మేనకోళ్ళు, తను జాన్విక పీస్ఫుల్ వరల్డ్ అనే ఛానల్ని
తను ప్రతినిత్యం చదివే మంత్రాలతో మీకు వీడియోస్ పెట్టడం జరుగుతుంది. దయచేసి ఇందులో వచ్చే కంటెంట్ని లైక్ చేయండి, వీడియోస్ని చూడండి, ఆదరించండి. మీ ఆశీర్వాదంతో నేను విక్రమాదిత్యగా సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్గా ఎదగడం జరిగింది. మీ ఆశీర్వాదం తనకు కూడా కావాలి. తనకి మీరు చూడటమే తనకి మీరు ఇచ్చేటువంటి ఆశీర్వాదం. అలాగే తన చిన్నపిల్ల ఏమంటుందంటే లైక్ చేయట్లేదు, కామెంట్లు పెట్టట్లేదు. దయచేసి లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీ ఆదరాభిమానాలని తను ఎలా చేస్తుంది, ఇంకా ఏమైనా నేర్చుకోవాలా, ఇలాంటివి ఏమన్నా కూడా సజెషన్స్ ఇస్తే సంతోషిస్తుంది. మీ లైక్స్ అండ్ షేర్స్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ.